హాయ్ అండి. ఎవరైతే శ్యామల తెలిసిందో మనకి వైసీపీ స్పీక్ పర్సన్ మామూలుగా వచ్చి సోషల్ మీడియాలో గాని ఎక్కడైనా ఇంటర్వ్యూలు ఇచ్చి చెప్తా ఉంటారు. ఆమె రీసెంట్‌గా వచ్చేసి ఎందుకంటే ఆమె ఒక యాక్టర్ కూడా చాలా సినిమాల్లో కూడా నటించింది ఆమె. ఆమె అయితే రీసెంట్‌గా చిరంజీవి పైన వ్యాఖ్యలు చేసింది. ఏమేంటంటే అబ్బాయిలే వారసులుగా ఉంటారా? అమ్మాయిలని వారసులుగా చేయరని అయితే ఆమె అయితే కామెంట్ చేసింది. దాని గురించి ఒక వీడియో చేశాను. నాకైతే అది ఖచ్చితంగా చిరంజీవి చేసిన దాంట్లో తప్పేం కనిపించలేదు. మరి ఆమెకేం తప్పు కనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆయనకి ఇద్దరు కూతుర్లున్నారు. అలానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక కొడుకు, ఒక కూతురున్నారు. కానీ మీరు ఇక్కడ గమనిస్తే వారసత్వం ఎవరు తీసుకున్నారండి? కొడుకు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు గానీ, షర్మిలకైతే ఇవ్వలేదు గదా! కనీసం షర్మిలని ఆ వైఎస్ఆర్‌సీపీ పార్టీలో కనీసం ఒక మంత్రి పదవి ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు జగన్మోహన్ రెడ్డి. అలాంటి పార్టీలో నువ్వుండి ఏదో చిరంజీవి అక్కడ వేగ్గా ఏం మాట్లాడలేదు. ఆయన మనసులో మాటే చెప్పాడు. తప్పేం లేదు. ఖచ్చితంగా వారసుని కోరుకుంటారు. రేపొద్దున సినిమాల్లో యాక్ట్ చేయాలంటే ఆహ్, ఇప్పుడు 'రామ్ చరణ్' ఉన్నాడు కాబట్టి 'రామ్ చరణ్' చిరంజీవిని కంటిన్యూషన్ చేస్తున్నాడు. రేపొద్దున 'రామ్ చరణ్‌కు' కూతురు పుట్టిందనుకో, ఆమె హీరోయిన్‌గా చేస్తే అంత పేరేమి రాదు. ఇప్పుడు చూసాం హీరోయిన్ గట్టిగా ఎంత ఉంటుందండి జస్ట్ ఒక 10 ఇయర్స్ కెరీర్ ఉంటుంది. మాక్సిమం అయితే 15 ఇయర్స్ కెరీర్ ఉంటుంది. ఆ తర్వాత ముగిసిపోతుంది. అదే హీరోకైతే కెరీర్ చాలా లాంగ్ ఉంటుంది. ముసలోడైన దాకా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రకరకాలుగా చేసుకుంటా ఉంటారు. ఇలా ఆయన ఆ మనసులో మాటైతే చెప్పాడు గానీ, ఆయన పూర్తిగా అమ్మాయిలకి, ఆడవాళ్ళకి వ్యతిరేకమనేది ఎక్కడ ఆయన అన్న మాటైతే కాదు. అక్కడ జరిగిందేందంటే లేడీస్ హాస్టల్‌గా మా ఇల్లుందండి. ఒక అబ్బాయి వస్తే బాగుంటుంది. అలానే మా లెగసీ కూడా కొనసాగిస్తారని ఒక మాటైతే అన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఎక్కువ మంది కూతుర్లే అక్కడ ఎక్కువ అమ్మాయిలే ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో మీరు చూసుకుంటే ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు కాబట్టి, దాన్ని ఉద్దేశించి ఆయనైతే చెప్పాడు. అది సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆవేశపడిపోయి వచ్చేసి ఏదో పవన్ కళ్యాణ్ మీద కోపంతోటైతే ఆమె వచ్చి ఆవేశంగా మాట్లాడేసింది. ఆవేశానికి తగ్గట్టే అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే పక్కన షర్మిలనే మనకి కనబడుతూ ఉంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలుగా మరి షర్మిలని కూడా చూడొచ్చు గదా! మొన్న 2024 ఎలక్షన్‌లో కనీసం ఆమెకి పర్సెంటేజ్ జగన్మోహన్ రెడ్డి 40% వస్తే కనీసం ఈమెకి 10% ఇచ్చారు ఓట్లు. మరి ఇవ్వచ్చు గదా! మరి ఆమె గూడా వారసురాలని ఆమె గూడా ఓట్లు ఇవ్వచ్చు గదా! కానీ ఏం జూసారు? అక్కడ అబ్బాయిని జగన్మోహన్ రెడ్డిని వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా చూసారు గాబట్టే ఇక్కడ ఆ అమ్మాయి వచ్చిందని జాలిపడి ఇక్కడ ఓట్లయితే ఏమి ఇవ్వలేదు. వారసురాలుగా చూడలేదు. కాబట్టి అలాంటివి జరుగుతుంటే మన సమాజంలో అలా ఒకటి సెట్ అయిపోయింది. దాన్ని ఎవరు మార్చలేము. కానీ మరి సపోర్ట్ ఇప్పుడు నువ్వు ఒక ఆడదానిగా మరి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న ఆ పార్టీలో ఉన్నావు నువ్వు. మరి మీ జగన్మోహన్ దగ్గర తప్పుబెట్టుకొని మిగతా వాళ్ళని ఏలు చూపడం అంటే, ఒక ఏలు మనకి ఒకటి చూపిస్తే, ఒక వేలు పక్కోళ్ళకి చూపిస్తే 4 వేలు మనకల్లా చూపిస్తాయి అంటారు గదా! అలా మరి శ్యామల పరిస్థితి అయిపోయింది దారుణంగా. ఆహ్, కొంచెం ఆలోచించుకొని ముందు వెనక చూసుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుందనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకి ఉన్న పదవి మంచి గౌరవప్రదమైన పదవిలో ఉంది కాబట్టి అంతకుముందు ఇలాంటి రు ఇలాంటి అంటే ఇలాంటి వాటి